ఫ్రెండ్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ లో ఏదైనా ఒక రెండు నెంబర్స్ ని స్వాప్ చేయాలి అంటే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో 2 వేస్ లో చేయొచ్చు. కానీ పైథాన్ ప్రోగ్రామింగ్ లో 3 వేస్ లో చేయొచ్చు. నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20 ప్రింట్ ఏ ప్రింట్ బి ఇలా నేను ఒక చిన్న కోడ్ రాసి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమని చూపిస్తుంది అంటే నేను తీసుకున్నట్టే ఏ వాల్యూ 10 బి వాల్యూ 20 అనేది అయితే అవుట్పుట్ అనేది చూపిస్తుంది. సో నాకు ఇక్కడ స్వాప్ జరగాలి అన్నప్పుడు ఒక కొత్త వేరియబుల్ సి అనే వేరియబుల్ తీసుకున్నాను. సి ఈక్వల్ టు ఏ అంటే సిలో ఈ ఏ వాల్యూని పెడుతున్నాను. అలాగే ఏ ఈక్వల్ టు బి పి ఈక్వల్ టు సి ఈ విధంగా రాసి నేను ప్రోగ్రామ్ ని సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే కనుక నాకు ఖచ్చితంగా స్వాప్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏ ఈక్వల్ టు 20 బి ఈక్వల్ టు 10 అనే అవుట్పుట్ వచ్చింది. ఇది ఫస్ట్ వే. సెకండ్ వే ఏంటంటే వితౌట్ థర్డ్ వేరియబుల్ లేకుండా మనం ఎలా రాస్తాము అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అలాగే పి ఈక్వల్ టు ఏ మైనస్ బి అలాగే ఏ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఈ విధంగా కోడ్ రాసినా సరే మనకి స్వాప్ అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు కూడా మనకి అవుట్పుట్ అనేది ఏ ఈక్వల్ టు 20 బి ఈక్వల్ టు 10 అనే అవుట్పుట్ అనేది అయితే వస్తుంది మనకి. నెక్స్ట్ థర్డ్ వే సింపుల్ గా మీరు ఏ కమా బి ఈక్వల్ టు బి కమా ఏ అని తీసుకుని మీరు ఈ ప్రోగ్రామ్ ని రన్ చేసినా సరే మీకు అవుట్పుట్ అనేది ఏ ఈక్వల్ టు 20 బి ఈక్వల్ టు 10 అనేది అయితే స్వాప్ అనేది అయితే జరుగుతుంది. స్వాప్ ప్రోగ్రామ్ ని ఈ 3 వేస్ లో చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.